చైనా ప్యాకెట్లు, కార్బైడ్, కెమికల్స్, స్ప్రేలు మేమేం వాడం సార్ అక్కడ. పరీక్షలు ఏవైనా ఫలితాల్లో #1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. స్టార్ శ్రీనిధి, స్టార్ శ్రీనిధి. secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఏ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. STV తెనాలి. సీజనల్ పండ్లలో రారాజు ఎవరంటే అందరూ చెప్పే పేరు మామిడి పండు. వేసవిలో మాత్రమే లభించే మామిడి పండు రుచి చూడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఓవైపు వేసవి ఎండల్లో భరించలేని ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతూనే మామిడి పండు రుచి చూసేందుకు ప్రజలందరూ కూడా తహతహలాడిపోతూ ఉంటారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వేసవి కాలంలో మామిడి పండ్లు మార్కెట్లోకి పుష్కలంగా వచ్చేసాయి. ఎక్కడ చూసినా సరే గుట్టలు గుట్టలుగా మామిడి పండ్లే కనిపిస్తూ ఉన్నాయి. మార్కెట్ నిండా కూడా కేజీల చొప్పున విక్రయాలు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే తెనాలి ప్రాంతంలో మార్కెట్ యార్డ్, వ్యవసాయ మార్కెట్ ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి గోడౌన్లలో మామిడి పండ్లను ఇక్కడ ఉంచి విక్రయాలు అనేది కూడా జోరుగా సాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక శాస్త్రీయ పద్ధతిలో ఈ మామిడి పండ్లన్నింటినీ కూడా మగ్గబెడతా ఇక్కడ అమ్మకాలు అనేది కూడా వ్యాపారస్తులు అయితే జరుపుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఒక ప్రత్యేక గోడౌన్ తీసుకొని వీటిని మామిడి పండ్లను శాస్త్రీయ పద్ధతిలో పండించి కావు పెట్టి వాటిని విక్రయాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం రకరకాల మామిడి పండ్లని మనం ఒకసారి చూసుకోవచ్చు దృశ్యాల్లో. ఇక్కడ సంబంధించి ఉలవపాడు మామిడి పండు, అట్లాగే సువర్ణరేఖ, హిమాంచంద్ రసాలు, చిన్న రసాలు, నూజివీడు రసాలు వంటి అనేక రకాల మామిడి పండ్లు మొత్తంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వాటిని కేజీల చొప్పున అయితే ఇక్కడ విక్రయిస్తూ ఉన్నారు నిర్వాహకులు. ప్రత్యేకంగా చూసుకుంటే కనుక వీటిని విక్రయించేందుకు ఇతర ప్రాంతాల నుంచి, ఇటు ఉలవపాడు, నూజివీడు తదితర ప్రాంతాల నుంచి కూడా మామిడి పండ్లను ఇక్కడ తెప్పించి ప్రత్యేకంగా ఇక్కడ కావు పెట్టి వాటిని పండించి విక్రయాలు చేస్తూ ఉన్నారు. సాధారణంగా మామిడి పండ్లను కావు పెట్టేందుకు గతంలో మనం చూసేవాళ్ళం కార్బైడ్ వినియోగించేవాళ్ళు ఎక్కువగా. అయితే వ్యాపారస్తులు కార్బైడ్ ద్వారా తొందరగా కాయ రంగు మారి పక్వానికి వస్తుంది, ఆ తర్వాత విక్రయాలు సాగించేవారు. అయితే అధికారులు కొంత సూచనలు చేసి వ్యాపారస్తులు అయితే మార్పు తీసుకొచ్చినట్లుగా కూడా మనం చెప్పుకోవచ్చు. శాస్త్రీయ పద్ధతిలో మామిడి పండ్లను అయితే మగ్గపెట్టి వాటిని విక్రయాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి దృశ్యాల్లో మనం. ఇక్కడ ప్రత్యేకంగా మార్కెట్ యార్డ్ ఒక గోడౌన్లో ఏర్పాటు చేసినటువంటి గోడౌన్లో ఇక్కడ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తంగా కూడా ఇక్కడ శాస్త్రీయ పద్ధతిలో కావు పెట్టి మామిడి పండ్లను కావు పెట్టి వీటిని విక్రయాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎథలైన్ గ్యాసు, ఏసీ ఛాంబర్, ప్రత్యేకంగా ఒక ఏసీ ఛాంబర్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏసీ ఛాంబర్లో మామిడి పండ్లను ఎథలైన్ గ్యాస్ ఉపయోగించి కూడా శాస్త్రీయ పద్ధతిలో పండిస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి ఎటువంటి హానికరంగా ఉండదని చెప్పనైతే చెప్తా ఉన్నారు. మనం చూడొచ్చు మామిడి పండు చూస్తే ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ గోడౌన్లో, ఈ ఛాంబర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఏసీ ఛాంబర్లో, మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ఏసీ ఛాంబర్లో ఎథలైన్ గ్యాస్ ఉపయోగించి కాయలని పండిస్తున్నారు. పండించడం ద్వారా ఇందాక మనం కాయ చూసాము, ఇది పండిన కాయ అనమాట. ఒకసారి చూడవచ్చు మీరు, పూర్తిగా పసుపు కలర్లోకి ఈ కాయ వచ్చేసింది. అంటే శాస్త్రీయ పద్ధతిలో ఈ పండులను అనేది కూడా పండించి వాటిని అయితే విక్రయాలు చేస్తూ ఉన్నారు. కేజీల చొప్పున విక్రయాలు అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నారు. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలందరూ ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకు వెళ్తూ ఉన్నారు. మార్కెట్లో చూసుకుంటే కనుక ఎక్కడికక్కడ మార్కెట్ ప్రాంతంలో తోపుడు బండ్ల మీద పెద్ద ఎత్తున అయితే విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా కేజీల చొప్పున కిలో 50 రూపాయల నుంచి 70 రూపాయలు, కిలో 100 రూపాయల చొప్పున కాయ రకాన్ని బట్టి, అంటే సువర్ణరేఖ, ఉలవపాడు, అట్లాగే రసాలు, అట్లాగే హిమాం పసంద్ వంటి రకాలు ఏ రకానికి ఆ రకం చొప్పున కిలోల చొప్పున విక్రయాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తంగా కూడా మహిళలు ఇక్కడ వ్యాపారం నిర్వహిస్తూ చేపడతా ఉన్నారు. అమ్మా ఒకసారి చెప్పండి, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఈ కాయలు మొత్తం మీరు? ఇవన్నీ ఉలవపాడే సార్ గారండి, మొత్తం ఉలవపాడి కాయలేనండి. మొత్తం పచ్చికాయలు చెట్లకే కోసి తీసుకొచ్చి ఆరబెట్టి ఒక రోజంతా ఆరబెడతాం సార్. ఆరిన తర్వాత బాక్సులు చూసుకోండి, ఏమీ లేకోకుండా ఈ చైనా ప్యాకెట్లు, కార్బైడ్, కెమికల్స్, స్ప్రేలు మేమేం వాడం సార్. అక్కడ తీసుకొని ఆ ఛాంబర్లో వేస్తామండి. ఏసీ ఛాంబర్లో ఈ ఎథిలిన్ గ్యాస్ వదులుతాం సార్ ఒక 5 మినిట్స్. తర్వాత 3వ రోజు తీస్తామండి, పక్వానికి వచ్చేస్తాయి. చాలా బాగుంటాయి సార్ గారండి, తీగా ఉంటాయి.
చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తినొచ్చు సార్ గారండి. రేట్లు కూడా మనకు అందుబాటులోనే ఉంటాయి సార్, మేము ఎక్కువ రేటు కూడా అమ్మం. ఇప్పుడు మీ దగ్గర ఇక్కడ సంబంధించి మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఏమేమి రకాలు ఉన్నాయి ప్రస్తుతం? మనం ఉలవపాడు నుంచి తీసుకొస్తాం సార్. మన దగ్గర ఉలవపాడు, బంగనపల్లి, సువర్ణ రేఖలు, ఈ కలెక్టర్ కాయలని, తోతాపూర్ కాయలు అంటారు సార్, అవి జాంగ్రీ కాయలని, రసాలు, చెరుకు రసాలు, చిన్న రసాలు, పెద్ద రసాలు, ఈ జాంగ్రీ కాయలు, బంగినపల్లి, హిమాం పసంద్, అన్ని రకాలు ఉన్నాయి సార్ గారండి. మన దగ్గర అనుకూలమైన రేట్లోనే ఉన్నాయి సార్ గారండి. ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే బయట 50, 100, 150 అట్లా అమ్ముతున్నారు. ఇప్పుడు మన దగ్గర కిలోలు ఎంత చొప్పున అమ్ముతున్నారు? కిలో 50 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు ఉన్నాయి సార్. మన దగ్గర ఏ కెమికల్ లేకుండా వాడే సార్ గారండి. చాలా బాగుంటాయి సార్ గారు. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి చాలామంది చుట్టుపక్కల నుంచి కొనుక్కు వెళ్తూ ఉంటారు. ఎట్లా ఉంది, ఎక్కడెక్కడి నుంచి వస్తారు మీ దగ్గర కొనుక్కెళ్ళడానికి? మా దగ్గర గుంటూరు యువతలకు బుడంపాడు, చేబ్రోలు, వడ్లమూడి, సేకూరు అన్ని ఊర్ల నుంచి వస్తారు సార్. వీటి నుంచి అయితే బుర్రిపాలెం, చక్రాయపాలెం, ఇటు నుంచి నందివేలుగు, ఇటు నుంచి వైకుంఠపురం, పెదరావూరు, చిన్నరావూరు, ఇటువైపు అన్ని ఊర్ల నుంచి వస్తారు సార్. దగ్గర ఊర్లో వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు సార్ గారండి. ఆరోగ్యంగా తినాలనుకుంటారు. చాలా బాగుంటాయి సార్ గారు. వచ్చిన వాళ్ళు కూడా చాలా మంచి అభిప్రాయమే తెలియజేస్తున్నారండి. మీ కాయలు బాగుంటాయి అమ్మ, తిన్నా కడుపులో మంట రావట్లేదు, చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటున్నాయి అని కూడా చెప్తున్నారు సార్. ఓకే, అంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు? అట్లాగే ఇప్పుడు ఇది ప్రత్యేకంగా ఏసీ ఛాంబర్లు ఏర్పాటు చేసి గ్యాస్, ఇతలైన గ్యాస్ వాడుతున్నట్టు, ఆ గ్యాస్ ఎక్కడి నుంచి తెప్పిస్తారన్నమాట? అది వైజాగ్ పోతే తిరుపతి నుంచి వస్తుంది సార్ గారండి. అది వితిలిన్ గ్యాస్ సార్ గారండి. ఈ రైపనింగ్ ఛాంబర్ మినిమం 5 మినిట్స్ వదలాలి సార్ హైటు. మార్నింగ్ ఏమో ఏసీ వేసుకోవాలండి. 10 సంవత్సరాల పైన అవుతుంది సార్ గారండి. ఇది 14వ సంవత్సరం సార్ గారు. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మా వ్యాపారం బాగానే ఉందండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి మారుమూల గ్రామాల నుంచి వచ్చి చూసి అన్నీ తీసుకొని వెళ్తున్నారు సార్ గారు. ఖచ్చితంగా చూసుకుంటే కనుక ప్రత్యేకంగా ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చూసినా సరే మనకి మొత్తం కెమికల్స్ ఉపయోగించి ఏదైతే కార్బైడ్ కానివ్వండి, అట్లాగే స్ప్రేస్ ఉంటాయి కొన్ని స్ప్రేస్. ఆ స్ప్రేస్ అనేది కూడా ఈ మామిడికాయల మీద, పచ్చికాయల మీద కనుక స్ప్రే చేస్తే వెంటనే అవి కలర్ మారిపోతాయి. అట్లాగే కొన్ని కార్బైడ్ అనేది ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఈ పచ్చి కాయలు ఉన్నాయో వాటి మధ్యలో కనుక కార్బైడ్ అనేది కూడా వేస్తే అవి 1-2 రోజులకి అట్లాగా కలర్ మారిపోయి తయారవుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా అట్లా కాకుండా అందుకు భిన్నంగా శాస్త్రీయ పద్ధతిలో, స్వచ్ఛమైన పద్ధతిలో శాస్త్రీయంగా కూడా ఈ మామిడి పండ్లను అయితే తీసుకొచ్చి ఉలవపాడు తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున లోడ్లు తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్ ప్రాంగణంలో ఇక్కడ పోసి గుట్టలుగా పోసి వాటిని ప్రత్యేకంగా ఈ ఛాంబర్లో, ఏసీ ఛాంబర్లో, బాక్సుల్లో ఉంచి వాటిని శాస్త్రీయ పద్ధతిలో పండిస్తున్నట్లయితే ఇక్కడ వ్యాపారస్తులు అయితే చెప్తా ఉన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వినియోగదారులందరూ ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకువెళ్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. దాదాపు 14 సంవత్సరాల నుంచి ఈ మార్కెట్ యార్డ్లో వ్యాపారం చేస్తూ ఉన్నాము. ప్రజలు ఒకసారి వచ్చిన వాళ్ళు రిపీటెడ్గా వచ్చి ఇక్కడ క్వాలిటీని చూసి చాలా ఇష్టంగా అయితే మామిడి పండ్లు అయితే తీసుకెళ్తా ఉన్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక వేసవి కాలంలో ఏప్రిల్ నుంచి దాదాపు జూన్, జూలై వరకు కూడా ఈ మామిడి పండ్లు అనేవి కూడా పుష్కలంగా ఉంటాయి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వేసవి కాలంలో ఎక్కడ చూసినా సరే మామిడి పండ్లు అనేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ప్రతి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లభించే మామిడి పండ్లను ప్రజలందరూ కూడా చాలా ఇష్టంగా కొనుగోలు చేసుకువెళ్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని అధికారుల సూచనలు కూడా పరిగణలోకి తీసుకుని ఈ విధంగా ఏసీ ఛాంబర్ల ద్వారా మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రత్యేక ఛాంబర్లలో, ఏసీ ఛాంబర్ల ద్వారా శాస్త్రీయ పద్ధతులు అయితే మామిడి పండ్లను పండించి విక్రయాలు చేస్తున్నారు. వీటికి ప్రజల నుండి అయితే విశేష స్పందన అయితే లభిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, STV తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ AC, RTC బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666.
హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసి డెలిషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో సరికొత్త రుచులతో సెసి డెలిషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.